నా పేరు వెంకట స్వామి, ఎక్స్ సర్పంచ్ సింగోటం. నేను మాజీ జిల్లా ఫోరం సర్పంచ్ల ఫోరం ప్రెసిడెంట్గా కూడా పనిచేశాను. తర్వాత మేము ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో ప్రముఖ మండల కార్యకర్తను చూపల్లి గారి కృష్ణారావు గారి ఆధ్వర్యంలో పనిచేస్తున్నాం. సార్, మేము ఈ 18 నెలల కాలంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్ని ఇబ్బందులున్నా రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వంలో ప్రజాస్వామ్యయుతంగా, ఒకప్పుడు కేసీఆర్ ప్రభుత్వంలో భయంగా బతుకుతున్నటువంటి వాళ్ళు మొదలు ఇవాళ స్వేచ్ఛగా బతుకుతున్నారు. ఇదే మా కొల్లాపూర్ తాలూకాలో ఇంతకుముందు గతంలో 5 ఏళ్లలో కొల్లాపూర్ టౌన్లో ప్లాట్లు గుంజుకుంటారా, ఎవరేం గుంజుకుంటారా అని చెప్పి భయపడుతున్న వాళ్ళు ఇప్పుడు అందరూ స్వేచ్ఛగా ఎవరి భయం లేకుండా బతుకుతున్నారు అనేది వాస్తవం. ఇది అందరికీ తెలిసిన సమాచారం. మా నాయకుడు జూపల్లి కృష్ణారావు గారు కూడా నీతి నిబద్ధతతో ఉండాలనే ఆలోచన విధానాన్ని మాకు చెప్తూ ఉంటారు. అదే ప్రకారం నడుస్తున్నాం సార్. 18 నెలల కాలంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత దాదాపు 7-8 లక్షల కోట్ల అప్పు చేసిన కేసీఆర్ ఇప్పటికీ అన్ని ఇబ్బందులున్నా మా సింగోటం గ్రామానికి 1,90,00,000 రుణమాఫీ జరిగింది. మాకు పోయిన సంవత్సరం ప్యాడీ బోనస్కు 35 లక్షల బోనస్ రావడం జరిగింది సింగోటం. అదేవిధంగా జావాపల్లిలో 7 లక్షలు వచ్చింది బోనస్సు. రుణమాఫీ 1,20,00,000 వచ్చింది. మా గ్రామంలో మొన్న పెన్షన్లు మన మహిళా సంఘాలకు 11 లక్షల చిల్లర రుణమాఫీ కూడా, మహిళా సంఘాల రుణమాఫీ కూడా వచ్చింది 11 లక్షల చిల్లర సార్. అంటే దాదాపు ప్రతి పథకంలో డైరెక్టు లబ్ధి పొందుతూ ఉన్నారు. ఈ గవర్నమెంట్ వచ్చినాక అదనంగా వస్తున్నాయి. రైతు భరోసా కూడా ఈ గ్రామంలో మ్యాక్సిమం వచ్చింది సార్. దాదాపు ఒక 1,200 ఎకరాలంటే దాదాపు 72 లక్షలు, దాదాపు 70 లక్షలు దాదాపు రైతు భరోసా వచ్చింది. అందుకే ఈ యొక్క గవర్నమెంట్లో చాలా బాగుంది. కాకపోతే గవర్నమెంట్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నా ఇచ్చేటువంటి మీ అభిమానంగా, మీ పార్టీ కార్యకర్తగా ఒక్కటి మీరు ఏం చేస్తున్నారంటే పై లెవెల్లో కాకుండా గ్రాస్ రూట్లకు రండి. మేము వచ్చే 5 ఏళ్ళని అంటున్నారు, అది తప్పు. మీరు ఇంకా 30 ఏళ్ళైనా ముఖ్యమంత్రిగా ఉంటారు. ముఖ్యమంత్రిగా ఇంకా 30 ఏళ్ళు ఉండాలంటే అసలు గ్రాస్ రూట్లలో ఏం జరుగుతున్నదో కార్యకర్తలకు బై ఫోన్ ద్వారా, జిల్లాలో ఒకరిద్దరి ద్వారా కనుక్కోండి, వాస్తవాలు తెలుస్తాయి. మీరు గ్రాస్ రూట్ విడిచిపెట్టి నేలను విడిచి యుద్ధం చేస్తే ఎట్లా ఓడిపోతామో ప్రతి రాజకీయ పార్టీ చేసే పొరపాటు అదే. ఇలా గ్రామాల్లో మీరు ఇన్ని స్కీములు ఇస్తున్నారు, కానీ ఇచ్చినట్టు ఎక్కడా కనపడతలేదు. ఎందుకు అంటే ఇంట్లో తల్లిదండ్రులు ఉన్నారు, పిల్లలు లేకుంటే సందడి ఎట్లా ఉండదో ఇవాళ మీరు ఏదైతే ఉన్నావో పంచాయతీరాజ్ వ్యవస్థను కేసీఆర్ నిర్వీర్యం చేయడంతో ఇలా ఆయన ఓడిపోయిండు. పంచాయతీరాజ్ వ్యవస్థను మీరు కూడా నిర్వీర్యం చేయకుండా జిల్లా పరిషత్తులు, మండల పరిషత్తులు, గ్రామ పంచాయతీలకు ఎలక్షన్లు జరిపితే ఇదంతా కుటుంబ సభ్యులు, పిల్లల సందడి ఉంటుంది. గ్రామాల్లో అన్ని బాధ్యతగా అందరూ పనిచేస్తారు సార్. ఇప్పుడు ఎవరు బాధ్యతగా పనిచేయడానికి వీలు కాదు కూడా. కాబట్టి ఇవి తక్షణం ఎలక్షన్లు పెట్టి గ్రామాల్లో గ్రామానికి అడిగే దిక్కు లేకుండా అయినరు. అది వీధి దీపాల కష్టమైంది. డబ్బులు లేకుండా ప్రతి గ్రామంలో మీరు ఎన్ని ఇచ్చినా నిత్యం వాళ్ళకి కావాల్సినటువంటి చిన్న చిన్న సమస్యలు, ఈ సమస్యలను వాళ్ళు ఇవే ప్రథమంగా చూస్తున్నారు. మేము బియ్యం ఇచ్చినాం, రేషన్ బియ్యం మంచికి సన్న బియ్యం ఇచ్చడంతో మంచి లాభాలు వచ్చినాయి. రైతు భరోసాతోటి పాజిటివ్ అంశాలే. మనం చేసిన స్కీములన్నీ కూడా బాగున్నాయి. కాకపోతే కింద బాధ్యతగా పనిచేసే వాళ్ళు డీసెంట్రలైజేషన్ చేయండి. దాదాపు మీరు 5 ఏళ్ళు కాదు సార్, ఇంకా 30 ఏళ్ళైనా ముఖ్యమంత్రిగా ఉంటారు అనేది నా అభిప్రాయం. కాబట్టి మీరు కిందికి దిగండి సార్. మీరు ముఖ్యమంత్రి లెవెల్లో కాకుండా ప్రతిపక్ష నాయకుల లెవెల్లో ఇప్పుడు ఎట్లా ఉన్నారో అట్లా కింద గ్రాస్ రూట్లో ఏం జరుగుతుందో మాలాంటి కార్యకర్తలకు నెలకు ఒక్కరోజు ఫోన్ చేయండి చాలు, ఒక 5 నిమిషాలు ఫోన్ చేయండి. మీ ఇంటెలిజెన్స్ అవసరం లేదు. మీరు కోట్లు పెట్టి మీరు ఈ మీడియా సంస్థలను ఇన్వెస్టిగేషన్ చేపిస్తూ ఉంటారు. ఏది అవసరం లేదు. నెలకు ఒకనాడు అర్ధగంట సేపు జిల్లాకు ఒక 5-6 మందిని ఎన్నికలు సెలెక్ట్ చేసుకొని మీరు డైరెక్ట్ ఫోన్ చేసి అడిగితే గ్రాస్ రూట్లో ఏం జరుగుతుందో మేమందరం చెప్పడానికి రెడీగా ఉన్నాం. ఇది ఎప్పుడైతే జరగదో మీరు ఇబ్బంది పడతారు. 5 ఏళ్ళు కాదు, మాలాంటి వాళ్ళ సలహాలు అందరినీ తీసుకుంటే గ్రాస్ రూట్ లెవెల్ 30 ఏళ్ళైనా ముఖ్యమంత్రిగా ఉంటారు. కాబట్టి మా యొక్క ఆలోచన విధానాన్ని అమలు చేయండి సార్.
తొందరలో పంచాయతీరాజ్ వ్యవస్థను బలోపేతం చేయండి. ఇది రాజీవ్ గాంధీ కలలు కన్నటువంటి పంచాయతీరాజ్ వ్యవస్థను మనం నిర్వీర్యం చేయకండి, దానివల్ల నష్టం జరుగుతుంది. కాబట్టి తొందరగా ఎలక్షన్లు కూడా జరపాలనేది నా కోరిక. థ్యాంక్ యూ సార్. ఇప్పుడు మరి ప్రతిపక్షాలు కాంగ్రెస్ పార్టీ ఫెయిల్ అయిపోయింది, అభివృద్ధి సంక్షేమ ఇచ్చిన హామీలు జరగట్లేదు, కాంగ్రెస్ పార్టీ ఫెయిల్ అయిందని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి కదా, దీని మీద మీ కామెంట్ ఏంటి సార్? ప్రతిపక్షాలు ఎప్పుడు తప్పు పట్టాలని చూస్తాయి. వాళ్ళందరూ తప్పులు చేయాలని తప్పులు ఎత్తి చూపెట్టి దాన్ని ఎజెండాకి తీసుకురావాలనేది చూస్తారు. అది కామను. కాకుంటే ప్రభుత్వం వచ్చిన తర్వాత నేను చెప్పాను కదా గతంలోనే, ఉపాధి హామీ మన రైతు భరోసా 6,000 లెక్కన అందరికి ఇచ్చినాం. తర్వాత రైతు సబ్సిడీ ఏదైతే బోనస్ ఇవ్వదలుచుకున్నామో మా గ్రామంలోనే 35 లక్షలు ఇచ్చినామని చెప్తున్నాం. అదే రైతు రుణమాఫీ 1,90,00,000 సింగోటం గ్రామంలో చేసినాం. అంటే ఈ గ్రామంలో అభివృద్ధి కార్యక్రమాలు సీసీ రోడ్లు వేసినాం. ఎక్కడ అభివృద్ధి లేదు. 5 ఏళ్లలో ఏం జరిగిందో ఈ గ్రామాన్ని ఉదాహరణ తీసుకోండి. 5 ఏళ్ల సంవత్సరంలో ఏం చేసిండ్రు? ప్రజల చిన్న సమస్యలు ఉన్నాయి. ఇవాళ కార్యకర్తలుగా మేము మీకు అండగా ఈ గ్రామంలో ప్రతి పని ప్రజలకు అందుబాటులో ఉండి చేస్తున్నాం. అభివృద్ధి ఏం లేదో సవాల్ వేస్తే నేను వస్తా, ఏ స్టేజ్ మీదకైనా రెడీ. ఏ నాయకుడు వచ్చినా సరే నేను సమాధానం చెప్పడానికి రెడీగా ఉన్నాం, ఉద్యోగాల విషయంలో కానీ అన్నింటిలో కానీ. సార్, ఇప్పుడు మరి త్వరలో స్థానిక సంస్థలు సర్పంచ్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ, లోకల్ బాడీ ఎన్నికలు జరగబోతూ ఉన్నాయి. మరి ఈసారి ప్రజా తీర్పు ఎలా ఉండబోతుంది? దీని మీద మీ కామెంట్. లోకల్ బాడీ అన్నది సార్ దయచేసి, ఎందుకంటే ఇవి రాజ్యాంగ పదవులు కాబట్టి అది ఇప్పుడు ఇంతకుముందు కంటే 73, 74 రాజ్యాంగ సవరణ జరిగిన తర్వాత లోకల్ బాడీ కాదు ఇది. ప్రభుత్వం కూడా ఎక్కడ కూడా ఎవరు కూడా మాట్లాడద్దు. లోకల్ గవర్నమెంట్స్, సెంట్రల్, స్టేటు, లోకల్ గవర్నమెంట్ సార్. ఈ అటానమీ బాడీ కాబట్టి లోకల్ బాడీ అనొద్దు దయచేసి. ఇది ఒక జీవో కూడా ముఖ్యమంత్రి గారు తీసి దీన్ని లోకల్ గవర్నమెంట్ అనేటట్టుగా చూస్తే మీకు ఆ క్రెడిట్ దక్కుతుంది. ఇది ఎందుకంటే రాజీవ్ గాంధీ కళలు కానీ కిందికి పథకాలు అందుతలేవని చెప్పి మెహతా కమిటీని పెట్టి దీన్ని ఎట్లా చేస్తే ప్రజలకు అందుతాయని ఆలోచన చేసి ఈ యొక్క లోకల్ గవర్నమెంట్స్ను జిల్లా పరిషత్తు, మండల పరిషత్తు, బ్లాక్, తర్వాత గ్రామ పంచాయతీలకు అటానమీ ఇచ్చి బాగా చేసిండ్రు సార్. మా అదృష్టం ఏంటంటే ఆయన బతికింటే ఇలా గ్రామ పంచాయతీలు అభివృద్ధి అయ్యేటివి. ఆయన పోవడం దురదృష్టకరం. అందుకనే రాజీవ్ గాంధీకి ఆయన యొక్క ఆలోచన విధానంతో గ్రామ పంచాయతీలో తొందరగా ఎలక్షన్లు పెట్టండి. అత్యధిక మెజార్టీ సీట్లు 100కి 85-90% సీట్లు వస్తాయనే దానికి నిదర్శనం సార్. ఖచ్చితంగా ఎప్పటికే కానీ గవర్నమెంట్కి అనుకూలంగానే లోకల్ గవర్నమెంట్స్ వస్తాయి. దయచేసి ఎలక్షన్లు పెట్టకుంటే ప్రజల్లో మీరు ఇచ్చిన పథకాలన్నీ ప్రచారం జరుగుతలేదు. మెయిన్ కాజ్ అది గుర్తుపెట్టుకోవాలి. అందుకనే ఖచ్చితంగా ఎలక్షన్స్ పెట్టండి. మీరు ఇచ్చిన ఈ బ్రహ్మాండమైన పథకాలు ఇప్పుడు మేమున్నాం. ఎవరో సర్పంచ్ అయితే స్టేజ్ పట్టుకొని మైకిలో చెప్తుంటారు. ఇప్పుడు చెప్పేతోళ్ళు ఎవరు లేరు. ఊర్లలో కూడా రాజకీయాలు ఉంటాయి కాబట్టి అన్అఫీషియల్గా చెప్పలేము. కాబట్టి తొందర ఎలక్షన్లు పెడితే మీరు చేసిన ప్రతి పథకం గుర్తింపు వస్తుంది. కాబట్టి తొందరగా ఎలక్షన్లు పెడితే 100%, 99% మనకు మెజార్టీ సీట్లు దక్కుతాయి. ఎవరు భయపడాల్సిన అవసరం లేదు. స్థానిక సంస్థల్లో ఈ 42% రిజర్వేషన్, బీసీలకి 42% రిజర్వేషన్ మీద మీ అభిప్రాయం ఏంటి సార్? మీ కామెంట్. 42% అనేది 9th షెడ్యూల్లో చేర్చాలి సార్. అది ఒకటి తమిళనాడులో ఆ రోజు ఉన్నటువంటి గవర్నమెంట్ పివి నరసింహారావు ఉన్నప్పుడు జయలలిత గారు రాజ్యాంగంలో తీసుకొచ్చి చేసిండ్రు. ఇవాళ మనం చేయాలంటే ఇవాళ రాహుల్ గాంధీ లేడు. ఇవాళ రాహుల్ గాంధీ ప్రధానమంత్రి, కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింటే ఇవాళ వీలవుతుండే. ఎందుకంటే పార్లమెంట్ అది. మనం స్పష్టంగా ప్రజలకు ఉన్న వాస్తవాలు చెప్పుదాం. అయ్యా మీరు సెంట్రల్ గవర్నమెంట్లో మనకు అధికారం లేదు కాబట్టి ఇది చేయలేకపోతున్నాం. ఇప్పుడు మనం గానంగా 42% సాధించాలంటే మా వరకు ఎంత ప్రయత్నం చేసినామో అంత చేసినాం. బీజేపీ వాళ్ళు ఇస్తలేరు కాబట్టి మేము ఉన్న దాంట్లో గ్రామాల్లో కుంటుపడుతుంది. గ్రామాల్లో ఎవరెవరు ఉండాలి కాబట్టి ఉన్న దాంట్లో ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ మంచిగా చేస్తామని చెప్పి ప్రజలకు వాస్తవాలు చెప్పి ఎలక్షన్ జరపాలి. ఎలక్షన్ జరపకుంటే రెండవ నష్టం జరుగుతుంది. బీసీ నినాదం కోసం మనం ఏది చేస్తున్నామో గ్రామంలో కుంటుపడుతుంది కాబట్టి గ్రామాల అభివృద్ధి శూన్యమవుతున్నాయి. లైట్ లైట్స్తో లేరు కాబట్టి అది ఇంకా నెగిటివ్ అవుతుంది. కాబట్టి మీరు 42% ఇవ్వలేదనే బాధ కంటే ఇది నష్టం ఎక్కువ జరుగుతుంది. కాబట్టి తొందరగా 42% కొట్లాడండి. కొట్లాడిన తర్వాత మేమందరం కూడా సపోర్టే. కాకున్నప్పుడు మనం మళ్ళీ 20 ఏళ్ళ వాళ్ళు చేస్తామంటున్నారు కాబట్టి మనం ఇది ఎలక్షన్లు పెట్టి నిరంతరం కొట్లాడదాం. నా అభిప్రాయం సార్ ఇది. థ్యాంక్ యూ.